చిన్న పిల్లోడిది బిహేవియర్ కొంచెం మన సబ్స్క్రైబర్ మన ఫ్యామిలీతో వచ్చే వాళ్ళతో కొంచెం లూజ్గా ఉంది అని చెప్పిన. సో దానిపైన ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చిండ్రు, ఆ పిల్లోని తీసేసిండ్రు. ఇప్పుడు ప్రైస్ ఎంత పడింది? 6,900 అరౌండ్. అంటే సపరేట్ ఐటమ్స్ తీసుకుంటే ఎంత పడింది అప్పుడు మీకు? 8,000 ప్లస్. సో కిడ్స్ కాంబో అంటే ఒక సమ్మర్ హాలిడేస్ వచ్చేసింది కాబట్టి నా పర్సనల్గా సజెషన్ ఏంటంటే పిల్లలకి ఫోన్, ట్యాబ్ అట్లా కాకుండా, సిస్టమ్, ల్యాప్టాప్ కాకుండా ఒక ఫిషింగ్ రాడ్ ఇవ్వండి. అది చాలా హెల్ప్ చేస్తుంది. ఫిషింగ్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకాంత్ అడ్వెంచర్స్. లాస్ట్ నేను కాంబోస్ వీడియో పెట్టాను కదా, మన సబ్స్క్రైబ్ చేయమన్నారంటే కొంచెం కాంబోస్ ఐటమ్ నాకు అంతగా నచ్చలేదు, ఇంకొంచెం మంచి ఐటమ్స్, మంచి క్వాలిటీవి కావాలన్నా మాకు, కానీ కాంబోస్ కావాలన్నా అని చెప్పినారు. మన సబ్స్క్రైబర్స్ కోసం నేను ఎంచుకొని ఒక మంచి కాంబో సెట్ చేయాలని చెప్పి టైం స్పెండ్ చేసి అట్లీస్ట్ ఒక 2-3 అవర్స్ వచ్చింది. 2-3 అవర్స్ నేను ఐటమ్స్ అన్ని పిక్ చేసుకొని కాంబోస్ తయారు చేసిన. అట్లీస్ట్ ఒక 6 కాంబోస్ రాబోతున్నాయి, మంచి కాంబోస్, మంచి క్వాలిటీవి. ఈసారి అయితే నేను పక్కా చెప్తున్నా, మీరు అస్సలు డిసప్పాయింట్ కావాలి, హ్యాపీగా ఉంటారు. యూజ్ చేసినాక ఫీడ్బ్యాక్ కూడా నాకు వాట్సాప్లో మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ షేర్ చేయండి. నేను అవి నెక్స్ట్ వచ్చే వీడియోస్లో షేర్ చేస్తాను. సో ఇంతకుముందు మన సబ్స్క్రైబ్తో డిస్కస్ చేసినాం కదా ఏదైతే కాంబో, సేమ్ కాంబో. ఓకే, నేను మళ్ళీ సపరేట్గా చూపిస్తాను ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో. ఓకే, సో ఫస్ట్ థింగ్, దీని 2 సెక్షన్స్ ఉంటుంది. ఇది లుకానా ప్రిడేటర్ వెయిట్ కాస్టింగ్ 7 feet రాడ్. ఇది మంచిగా స్మూత్గా ఉంటుంది, లైట్ వెయిట్, స్ట్రాంగ్ ఉంటుంది, లాంగ్ కాస్ట్కి అన్నిటికీ ఫ్లెక్సిబుల్ ఉంటుంది. మన సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. సో దీంతో లుకానా ప్రిడేటర్ 200, ఇది స్టాక్ ఫుల్ ఉంది, నో వరీస్. లాస్ట్ టైం స్టాక్ తక్కువ ఉండే అన్నారు కదా, స్టాక్ వచ్చేసింది. లుకానా ప్రిడేటర్ వెయిట్ కాస్టింగ్ రీల్ ఇది. సో డీటెయిల్గా డిస్క్రిప్షన్స్ అవన్నీ చెప్పలేను, వీడియో చాలా లెంతీ అయిపోతుంది. దీనికి లుకానా వాళ్ళు ఒక సేఫ్టీ పౌచ్ ఇస్తున్నారు, దిస్ ఈజ్ వెరీ నైస్. దీంతో ఒక రీల్, మంచి రీల్. ఈ కలర్ నాకు చాలా ఇష్టం, ఇది కెప్టెన్ అమెరికా ఐరన్ మ్యాన్ కలర్ ఇది. ఓకే, ఇది లెఫ్ట్ హ్యాండిల్ కావాలి, లెఫ్ట్ ఉంటుంది, రైట్ ఉంటే రైట్ ఉంటుంది. మీ ప్రిఫరెన్స్ని బట్టి ఇచ్చేస్తారు, దాంట్లో ఏం ఇష్యూ లేదు. చాలా స్మూత్గా ఉంటుంది, మంచిగా హ్యాండిల్ చేస్తుంది. సో రాడ్ రీల్ అయింది కదా, దీంతోపాటు మనకి ఇంపార్టెంట్ ఏంది, నెక్స్ట్ బ్రేడెడ్ లైన్. నేను పర్సనల్గా యూజ్ చేస్తున్న లైన్ ఇది, సోడ్ ఫిష్ లైన్, బ్రేడెడ్ లైన్ ఇది. సో ఇదైతే ప్రస్తుతానికి 0.26 mm ఉంది, చాలా మంచి క్వాలిటీ లైన్. ఇది అంత ఈజీగా చిక్కు కూడా పడదు, బ్యాక్ లైస్ కూడా అంత తక్కువ అవుతుంది. ఇది మన 150 meters ఉంటుంది. 150 meters అంటే ఈజీగా మీకు 2 times వచ్చేస్తుంది, చాలా రోజులు వచ్చేస్తుంది. దీంతో ఇదే కాంబోలో మీకు ఇంకా ఒక 2 frogs లుకానావి, సేమ్ లుకానా. సో అన్ని నేను మంచిగా హ్యాండ్ బిగ్డ్ ఫ్రాగ్స్, ఇవి మీరు లాస్ట్ వీడియోస్లో చూసుంటారు, ఎక్సలెంట్ పనిచేస్తున్నాయి. లుకానా నోవా జూనియర్ స్పిన్నర్, కింద స్పూన్స్ కూడా ఉంటాయి, మంచి అట్రాక్షన్, మంచి కలర్స్. ఓకేనా, దీంతో ఇంకా 2 items. ఇది కాకుండా ఫిష్ క్లీనర్, అయితే నార్మల్గా మనం కుకింగ్ క్లీనింగ్ చేసుకుంటాం కదా స్పాట్లో, దానికి స్కేలర్ అనమాట. ఇది పొట్టు క్లీన్ చేసుకోవడానికి ఇది బాగా పనిచేస్తుంది. ఇంకా ఇది ఫిష్ కీపింగ్ నెట్. నేను చూపించే కాంబోస్ అన్నిట్లో ఫిష్ కీపింగ్ నెట్ కంపల్సరీ వస్తుంది. ఈ ఫిష్ కీపింగ్ నెట్ కూడా నేను కూడా యూజ్ చేస్తున్నా. ఇది మంచిగా పెద్ద సైజ్, చాలా చేపలు పడతాయి దీంట్లో. ఏంటంటే ఫిషింగ్ స్పాట్లో ఏం చేస్తారు, చేప పడి పక్కన పడేస్తారు గడ్డిలో, అట్లా పడేయద్దు, ఈ నెట్లో పెట్టుకోండి. ఇంకొక చిన్న సజెషన్ అండ్ టిప్, స్నేకెడ్ ఫిషెస్ దీంట్లో వేస్తారు కదా మీరు, చేప మునగకుండా చూసుకోండి. స్నేకెడ్ ఫిష్కి ఏంటంటే నీళ్ళలో వేసేస్తే చచ్చిపోతుంది, అది భయానికో దమ్మాడకుండా చచ్చిపోతుంది. వాటిని ఏం చేయాలంటే తడపనట్టు పెట్టుకోవాలన్నమాట చేపల్ని. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఓకేనా. సో ఈ అన్ని ఐటమ్స్ కలిపి మీకు 6,000 rupees మాత్రమే అవుతుంది. ఇది మంచి డీల్. సో ఈ కాంబో మించి ఇంకా బెస్ట్ కాంబో అయితే నేను ఇవ్వలేను, అట్లాంటి మంచి కాంబో ఇది, ఓకేనా. సో నెక్స్ట్ కాంబో ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ, కానీ మంచి ఐటమ్స్. ఇది నేను ఆల్రెడీ యూజ్ చేసిన కాంబో ఇది మల్టీపర్పస్, అంటే బెయిట్ కాస్టింగ్కి వాడచ్చు, స్పిన్నింగ్కి వాడచ్చు. సో ఇది వచ్చేసి గూన్ స్క్వాడ్. ఇది నాకు చాలా ఇష్టమైన రాడ్. ఇది 7 feet, అట్లీస్ట్ ఒక 2 to 3 years వాడినా. ఇది మల్టీపర్పస్, షేపే డిజైన్ ఉంటుంది, మంచి డిజైన్. ఎట్లా అంటే ఇది సపోర్ట్ చేస్తుంది స్పిన్నింగ్కి, బెయిట్ కాస్టింగ్కి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మంచి రాడ్. ఈ రాడ్కి నా ఫేవరెట్ స్పిన్నింగ్ రీల్, నన్ను ఎవరైనా అడిగిరనుకో ఏ స్పిన్నింగ్ రీల్ తీసుకోవాలన్నా నేను సాల్ట్ వాటర్, ఫ్రెష్ వాటర్, అంటే సముద్రంలో, చెరువులలో, డ్యామ్లలో వాడుకోవడానికి రీల్ అంటే నేను ఇదే చెప్తా. దీంతో మీరు స్నేకెడ్ కూడా చేయొచ్చు. మంచి రీల్ ఇది, షిమానో FX 4000. ఇది మంచిగా ఉంటుంది డిస్క్రిప్షన్. ఇది షిమానో వాళ్ళది. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే దీని ప్రైస్ కొంచెం తగ్గింది, ముందు ఎక్కువ ఉండే, ఇప్పుడు కొంచెం తగ్గించినారు.
ఓకే, దీంట్లో మీకు షిమానో వాళ్ళ బ్రాండింగ్ డీటెయిల్స్, యూజర్ మాన్యువల్ మొత్తం ఉంటుంది. ఒక రీల్ వచ్చేసి ఇది నేను నార్మల్గా సాల్ట్ వాటర్కి వెళ్ళిన, గుచ్చలు ఆడిన, కొన్నిసార్లు రౌ ఫిషింగ్ చేసిన, ఫ్లూటర్ ఫిషింగ్ చేసిన, ఇది కంపల్సరీ వాడతాను నేను. ఇది చాలా స్మూత్గా ఉంటుంది, లాంగ్ క్యాస్ట్ కూడా సూపర్ అవుతుంది. ఇంకొకటి స్పిన్నింగ్ రీల్ అన్న నాకు రైట్ హ్యాండిల్ కావాలి లెఫ్ట్ హ్యాండిల్ అంటే స్పిన్నింగ్కి అట్లా టెన్షన్ ఏం లేదు. ఈ నాబ్ని ఇప్పేసి ఇది ఇక్కడ పెట్టి ఈ నాబ్ని ఇక్కడ పెడితే అయిపోతుంది. రైట్ లెఫ్ట్ హ్యాండిల్ మీ కంఫర్ట్ని బట్టి చేంజ్ చేసుకోవచ్చు. చాలా స్మూత్గా ఇట్లా అంటే ఇట్లా తిరుగుతుంది చూడొచ్చు. ఓకే, గూన్ స్క్వాడ్ 7 feet రాడ్, షిమానో FX 4000 రీల్, దీంతోపాటు మీకు సోర్ట్ ఫిష్ బ్రెడెడ్ లైన్. ఓకే, ఈ మీ ఇష్టం 0.30 కావాలన్నా 28 కావాలన్నా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి లుకానావే, సేమ్ లుకానావే, రెండు నేను యూజ్ చేస్తున్నా అంటే రీసెంట్ టైమ్స్లో బాగా యూజ్ చేస్తున్న ఫ్రాగ్స్. లుకానా నోవా జూనియర్ స్పిన్నర్, ఇది 2 frogs వస్తాయి. ఇంకా ఫిష్ కీపింగ్ నెట్ ఒకటి, చేపలు పెట్టుకోవడానికి ఒక నెట్, ఇంకొకటి స్కేలర్ అంటే చేపలు క్లీన్ చేసుకోవడానికి. కొంచెం డిఫరెంట్గా చేద్దామని స్కేలర్ యాడ్ చేసి ఇచ్చిన కాంబోలో. ఒకవేళ నాకు స్కేలర్ వద్దు, ప్లయర్ లిప్ గ్రిప్పర్ కావాలన్నా మీరు అది చెప్పేస్తే కాంబో సెట్ చేసి కొంచెం అమౌంట్ ఎక్కువ అవుతుంది, మంచి ఐటమ్స్ వచ్చేస్తాయి. సో ఈ కాంబో ఓవరాల్గా 6620 రూపీస్ మాత్రమే. సో ఎంటైర్ కాంబో. ఒకవేళ మీరు ఒక 2-3 months తర్వాత వస్తున్నారు, మార్కెట్లో ఏమైనా చేంజెస్ జరిగినాయి అంటే ఎవరైతే వీళ్ళు కొనుక్కుంటారు అంటే సప్లయర్ ఉంటారు కదా, షిమానో వాళ్ళు కానీ లుకానా వాళ్ళు, ఒకవేళ వాళ్ళు ప్రైజెస్ చేంజ్ చేస్తే చేంజ్ అవ్వచ్చు. లేకపోతే ప్రస్తుతానికైతే 6620 రూపీస్ మాత్రమే. సూపర్ కాంబో. సో ఈ మనకి క్వాలిటీ ఉన్న ఈ బ్యాగ్ కూడా ఫ్రీ ఇస్తున్నారు. సో సేమ్ కాంబోలో ఫ్రీ అంటే బ్యాగ్ కాంబోలో ఇంక్లూడెడ్. సో ఇది మంచి క్వాలిటీ. నార్మల్ ఏదంటే బ్యాగ్స్ వచ్చేసి ఎక్కడైనా పడేస్తే కొంచెం డ్యామేజ్ ఛాన్స్ ఉంది కదా. సో దీంట్లో మెటీరియల్ లోపల ఫోమ్ లాంటి మెటీరియల్ ఉంది. సో దీంట్లో రాడ్ పెట్టి మనం ఇట్లా కింద పడేసినా ఏం కాదనమాట. అట్లానే రఫ్ అండ్ టఫ్గా పడే జాగ్రత్తగా వాడండి. ఇది మంచి సేఫ్టీ బ్యాగ్ సేమ్ కాంబోలో. సో ఇప్పుడు మనం స్పిన్నింగ్ కాంబోని కొంచెం తక్కువ, ఇంతకుముందు చెప్పింది 6000 ప్లస్ కదా, సో ఇంకొంచెం తక్కువ ఒక 4000 రూపీస్లో ఒక మంచి స్పిన్నింగ్ కాంబో అయితే తీసుకొచ్చిన. సో దైవా స్పిన్నింగ్ రాడ్ ఇది వచ్చేసి 7 feet దైవా జూపిటర్ సుపీరియర్. సో స్పిన్నింగ్ రాడ్స్లో అంటే బడ్జెట్లో వస్తే బ్రాండెడ్ కూడా కావాలా, లైట్ వెయిట్ కావాలా, మంచిది కావాలంటే సో నేను సజెస్ట్ చేసేది ఇదే. ఇది 7 feet స్పిన్నింగ్ రాడ్. ఇది లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్, మంచిగా ఉంటుంది, కలర్ఫుల్ ఉంటుంది. ఓకేనా. ఈ స్పిన్నింగ్ రాడ్ 7 feetకి అడిషన్గా ఒక స్పిన్నింగ్ రీల్, లుకానా స్పిన్నింగ్ అంటే నేను ఫిషింగ్ స్టార్ట్ చేసిన కెరియర్ కొత్తలో ఈ రీలే వాడినా, లుకానా స్పిన్ 40. ఇది రౌ ఫ్లోటర్ ఫిషింగ్కి ప్లస్ గుచ్చలేసి ఇట్లా మనం బెల్ సిస్టమ్ ఆడతాం కదా దానికి, లేదు నేను ఫ్లోటర్ ఆడతా అంటే ఫ్లోటర్, అన్నిటికీ మంచిగా సెట్ అయ్యే స్పిన్నింగ్ రీల్. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మంచిగా చాలా స్మూత్గా ఉంటుంది. ఇది మంచిగా స్మూత్ రీల్ 40. దీంతోపాటు అంటే ఇది ఒక స్పిన్నింగ్ సెటప్ అంటే రౌ ఆడుకోవడానికి కదా ఎక్కువ మటుకు. సో దానికోసం నేను ఏమడిగిన అంటే ఒక మంచి స్పిన్నింగ్ కాంబోకి సెట్ అయ్యే ప్రో హంటర్ బ్రెడెడ్ లైన్. ఓకే, ఈ లైన్ వచ్చేసి 0.28 mm ఉంది. నా సజెషన్ 0.30, 0.32 mm కూడా సరిపోతుంది. ఇది కూడా మంచి క్వాలిటీ. ఇది గుచ్చలు ఆడతాం కాబట్టి స్పైడర్ గుచ్చ. ఓకే, దీంట్లో కూడా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి, మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఎంచుకోవచ్చు. ఓకే, మళ్ళీ పాపప్ ఫీడర్ అంటే 2 hooks ఉంటాయి, బాల్స్ ఉంటాయి. ఇంకొకటి లప్ ఆడడానికి 3 hooks, దీంట్లో 2 ఉన్నాయి. ఒక ఫిష్ కీపింగ్ నెట్, దీనికి ఈ స్కేలర్ అంటే ఫిష్ క్లీన్ చేసుకోవడానికి, అండ్ ఈ అన్నిటితోటి ఈ బ్యాగ్ కూడా. నేను అన్నాడితే ఇది ఒక బెస్ట్ కాంబో. సేఫ్టీ బ్యాగ్ వస్తుంది, రాడ్, స్పిన్నింగ్ రీల్, లుకానాది, పాపప్ ఫీడర్, గుచ్చలు, బ్రెడెడ్ లైన్, హుక్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. ఇది జస్ట్ ప్రైస్ 4000 మాత్రమే. మంచి సెటప్. నన్ను అడిగితే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి, కొంచెం ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా గుచ్చలు ఆడుకోవడానికి, ఫ్లోటర్ ఫిషింగ్కి ఇది మంచి కాంబో. 4000 రూపీస్. ఇంతకుముందు మనం ఒక 4000 రూపీస్లో ఒక కాంబో చూసినాం కదా. సో ఇప్పుడు ఒక 2200 రూపీస్లో ఒక మంచి కాంబో, అంటే బిగినర్స్ కోసం, ఇప్పుడే నేను నేర్చుకుంటున్న ఫిషింగ్ వాళ్ళ కోసం. సో మీకోసం తెచ్చిన 7 feet స్పిన్నింగ్ రాడ్. దీనిపైన అమేజింగ్ అని ఉంది, క్వాలిటీ మంచిగా ఉంది, అందుకే నేను నేను ఇట్లా పట్టుకున్నప్పుడు నాకు క్వాలిటీ కనిపించింది. సో అందుకోసమే తీసుకున్నా. ఇది ఇంకా లైట్ వెయిట్ ఉంది, అంటే నేను ఇప్పుడు ఇట్లా ఫ్లోటర్ ఫిషింగ్ చేయొచ్చు, దీంతో స్పిన్నింగ్ రీల్తో కట్టేసి గుచ్చలు వేసేసి బెల్ పెట్టేసి అట్లా కూడా ఆడొచ్చు, రెండింటికి పనికి వస్తుంది. అందుకోసం నేను పట్టుకొని చూస్తే నాకు క్వాలిటీ అనిపించింది ఈ బడ్జెట్లో, అందుకోసమే ఈ స్పిన్నింగ్ రాడ్. ఈ స్పిన్నింగ్ రాడ్ తోటి ఒక బడ్జెట్ స్పిన్నింగ్ రీల్
ఇది ఒక బడ్జెట్ స్పిన్నింగ్ రీల్, గుచ్చలు ఆడుకోవడానికి సరిపోతుంది, స్మూత్గా ఉంది. ఓకేనా, ఈ హ్యాండిల్ ఇంకొంచెం టైట్. ఓకే, సో కలర్ఫుల్ అండ్ స్పిన్నింగ్. జస్ట్ 2200 రూపీస్ కాంబో. ఇంకేమేమి ఐటమ్స్ వస్తున్నాయో కూడా చూపిస్తాను. ఇంతకుముందు చెప్పినట్టు స్కేలర్, దానికంటే ముందు బ్రెడెడ్ లైన్ ప్రో హంటర్, ఇది 0.28 mm ఉంది, మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి గుచ్చలు ఎక్కువ వాడతాం కాబట్టి స్పైడర్ గుచ్చ ఒక సెట్, అంటే 2 వస్తాయి. ఇది ఒక పాపప్ ఫీడర్. ఓకే, సో ఇదే కాంబోలో మనకు ఫిష్ కీపింగ్ నెట్ ప్లస్ రాడ్ కోసం సేఫ్టీ బ్యాగ్. ఓకే, సో అన్ని ఐటమ్స్ జస్ట్ 2200 రూపీస్ మాత్రమే. ఇది బిగినర్స్ కోసం. లేదు నేను ఫ్లోటర్ ఆడుకుంటా అంటే కూడా ఈ రాడ్ సరిపోతుంది మీకు. ఈ బడ్జెట్లో మంచిగా గుచ్చలు ఆడుకోవచ్చు, రవ్వులు ఆడుకోవచ్చు, కట్లా తిలాపియా మొత్తం మంచి ఫ్లోటర్ వెయిట్. ఈ షోల్డర్ పెయిన్ కూడా రాదు, లైట్ వెయిట్ రాడు. బెస్ట్ సెటప్ ఫర్ బిగినర్స్. నేను నార్మల్గా సజెస్ట్ చేసే ఐటమ్స్ ఉంటాయి కదా, కాంబోస్ అవన్నీ పర్సనల్గా అంటే ఎప్పుడు నేను జస్ట్ వీడియోలో పెట్టి కింద కామెంట్స్ రివ్యూస్ వింటుంటా. సో ఈసారి లక్కీగా ఏం జరిగిందంటే మనం టాకిల్ స్టోర్ రాగానే మన సబ్స్క్రైబర్ ఎక్కడి నుంచి నాగార్జున సాగర్ మన వీడియోస్ చూసి వచ్చిందనమాట. సో ఆ బ్రదర్ది రివ్యూ తీసుకుందాం ఇప్పుడు. అంటే ఆల్మోస్ట్ అయిపోయింది షాపింగ్. బ్రో సెలెక్ట్ చేసింది వేరు, నేను సజెస్ట్ చేసింది వేరు. సో డిఫరెన్స్ ఏంటి, ఆయన హ్యాపీయా కాదా, ఎట్లున్నది ఆ ఫీడ్బ్యాక్ అనేది మనం తీసుకుందాం ఇప్పుడు. రండి బ్రదర్. సో మన సబ్స్క్రైబర్ పేరు చెప్పండి బ్రో. హలో, నా పేరు నవీన్, నాగార్జున సాగర్ నుంచి వస్తాను. ఓకే, మన బ్రో నాగార్జున సాగర్ నుంచి. సో టాకిల్ ఐటమ్స్ కొన్నికి వచ్చిండ్రు. ఫస్ట్ ఏం చేసినారంటే నాన్ కాంబో, అంటే కాంబో కాకుండా ఐటమ్స్ అన్ని సపరేట్గా తీసుకొని ఒక బిల్ వేయించినారు. మళ్ళీ కాంబోస్ మనం సజెస్ట్ చేసిన కాంబో ఒకటి తీసుకున్నారు. సో డిఫరెన్స్ ఎంత ఉంది, ప్రైస్ ఎంత పడింది చెప్తారనమాట. హ్యూజ్ డిఫరెన్స్ ఉందన్న. అంటే ఒక బిగినర్గా నేను అంత ఎస్టిమేషన్ పెట్టి మళ్ళీ నేను లాస్ అవ్వకుండా అన్న సజెస్ట్ చేసింది నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా నేను చాలామందికి సజెస్ట్ కూడా చేస్తా. చాలా మంచిగా అనిపించింది. అసలుకి ఫస్ట్ వచ్చి అన్ననే కలిసింది నేను. ఎందుకంటే ఆ వీడియోస్ చూసే మాకు కొంచెం లైక్ ఎట్లా అంటే పట్టాలి, మాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండే పట్టాలని చెప్పి ఇట్లా ఈ కొరమేళ్ళ చేపలు. అన్న వీడియోస్ చూసుకుంటూ అసలు అన్నని కలుస్తాం అనుకోలేదు. అన్ననే సజెస్ట్ చేయమన్నాం. అది దట్టింగ్ అంటే అది పెద్ద విషయం. అది నాకేదో హాఫ్ నాలెడ్జ్తో వచ్చిన, కానీ అన్న దొరికిండు, ఇట్లా ఫ్లోలో వెళ్ళిపోయింది. ఈ కాంబో అయితే నాకు చాలా బాగా నచ్చింది. కాంబోలో బెటర్ రాడ్ వచ్చిందా లేకపోతే నార్మల్గా విడిగా వచ్చిన? నేను విడిగా అయితే ట్రై చేశానన్న. హ్యూజ్ డిఫరెన్స్ ఉంది రేట్లో. కాంబోలో నాకు మంచిగా అనిపించింది. ది బెస్ట్ రాడ్ అయితే చూపించిండు అన్నయ్య. ప్రైస్ ఎంత పడింది? 6900 అరౌండ్. ఇది చాలా మంచి డీల్. అంటే సపరేట్ ఐటమ్స్ తీసుకుంటే ఎంత పడింది అప్పుడు మీకు? 8000 ప్లస్. ఓకే, సపరేట్ ఐటమ్స్ తీసుకుంటే 8000 వరకు పడింది. కాంబో తీసుకుంటే 6000లో అయిపోయింది. సో నేను కాంబోస్ని సజెస్ట్ చేస్తా. కాంబోలో కంటే అంటే సపరేట్ ఐటమ్స్ తీసుకోవడం కంటే కాంబోలో మీకు బెస్ట్ బ్రాండెడ్ ఐటమ్ వచ్చింది, ప్లస్ ప్రైస్ కూడా రీజనబుల్ పడింది. సో యాజ్ నేను చెప్పేది ప్రతిసారి క్వాలిటీకి వెళ్ళండి అని చెప్పి, బ్రాండెడ్ ఐటమ్సే బెస్ట్. సో ఇది కాంబో అనమాట. ఓకే బ్రో, మళ్ళీ మీరు స్పాట్కి వెళ్ళాక ఫిషింగ్ చేసి నాకు ఫొటోస్ పెడితే తప్పకుండా. ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. మరి ఇంకొకరు కొనాలంటే కానీ ఫీడ్బ్యాక్ ఉండాలి తప్పకుండా. ఎండలు చాలా మండిపోతున్నాయి. నాగార్జున సాగర్ నుంచి మన బ్రదర్ మనం ఇచ్చిన వీడియో రివ్యూని బట్టి వచ్చిందనమాట. సో మీకు కూడా హంటింగ్ హాబీలో మీకు ఏమైనా టాకిల్ ఐటమ్స్ కావాలంటే కాంబోస్ నేను సజెస్ట్ చేస్తాను. లేదు సపరేట్ ఐటమ్స్ కూడా వస్తాయి. సపరేట్ ఐటమ్స్ మీకు 10% డిస్కౌంట్ ఉంటుంది. కాంబో అయితే ఆల్రెడీ డిస్కౌంట్ చేసి మీకోసం నేను సెట్ చేసి పెడుతున్నా. ఇప్పుడు ఒక కాంబో ఐటమ్ కూడా వీడియోస్ రాబోతున్నాయి. మంచిగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్ ఐటమ్స్, ప్రీమియం క్వాలిటీ ఐటమ్. నేను అంటే క్వాలిటీ ఐటమ్స్ పిక్ చేసుకొని కాంబోస్ చేస్తున్నా. మీకు చాలా బాగుంటుంది, చూడండి ఫుల్ వీడియో. మరి దాని రివ్యూ కూడా చెప్పాలనుకుంటే ఒకవేళ టెక్స్ట్ చేస్తాను నేను. తప్పకుండా. మన బ్రో మళ్ళీ ఫిషింగ్ స్పాట్లోకి వెళ్ళి ఫిషింగ్ చేసినాక ఫొటోస్ పెడతాడు మనకి. అది మన నెక్స్ట్ వీడియోలో ప్రపోజ్ చేద్దాం. సో బెయిట్ కాస్టింగ్ సెటప్లోనే ఇంకో కొంచెం డిమాండ్ ఉన్న కాంబో తీసుకొచ్చిన. అంటే ఇంతకుముందు లుకానా ప్రిడేటర్ 6000 బడ్జెట్లో చెప్పిన కదా. సో సేమ్ బెయిట్ కాస్టింగ్ సెటపే, కొంచెం డిమాండ్ ఎక్కువ ఉన్న ప్రోడక్ట్. ఎక్కువ మనం ఈ మధ్య బాగా చూసేది యాంగ్లెస్ వాడేది డెడ్లీ హంట్ ఫిషాలిక్. ఇది స్టాక్ ఎక్కువ వచ్చింది, ఫుల్ స్టాక్ ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు చాలా డిమాండ్లో స్టాక్ అయిపోతే ఫుల్ స్టాక్ తీసుకొచ్చినారు. దీనికి నేను ఎప్పుడు యూజ్ చేయలేదు రాడ్, కానీ దీని గురించి విన్నా బాగుంటుందని, చాలా బాగుంటుందని విన్నా. ఇంకొకటి బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే 2 టిప్స్ ఇస్తున్నాను. ఒకవేళ ఒక టిప్ ఖరాబ్ అయినా ఇంకో టిప్ వాడుకోవచ్చు. ఇది వచ్చేసి 7 feet బెయిట్ కాస్టింగ్ రాడ్, డెడ్లీ హంట్ ఫిషాలిక్ బ్రాండ్. ఈ రాడ్ తోటి లుకానా ప్రిడేటర్ బెయిట్ కాస్టింగ్ రీల్, ఇది చాలా బాగుంటుంది. మోడల్ వచ్చేసి లుకానా ప్రిడేటర్ 200 సిరీస్ బెయిట్ కాస్టింగ్ రీల్. దీంతో లైన్ వచ్చేసి ఫిషాలిక్ 4X బ్రెడెడ్ లైన్. జస్ట్ ఇన్ కేస్ మీకు ఈ కాంబోకి నచ్చింది, కానీ కాంబో నచ్చినాక మీకు లైన్ నచ్చలేదో, లేకపోతే ఇంకేదైనా ఒక పర్టికులర్ ఐటమ్ నచ్చకపోతే ఇక్కడ స్టాఫ్తో డిస్కస్ చేయవచ్చు.
నేనైతే కాంబో చూపిస్తున్నా ఆ ఫోటో తీసుకొని జస్ట్ కాంబో ఇది అని చెప్పండి, అమౌంట్ ఎంత ఉందని చెప్పండి. ఏదైనా పర్టికులర్ ఐటమ్ కాంబోలో నచ్చకపోతే ఆ ఐటమ్ని చేంజ్ చేయమని చెప్పండి. నో ఇష్యూస్, మన సబ్స్క్రైబర్స్కి అది వాళ్ళు ఓపికతో పేషెన్స్తో చేంజ్ చేస్తారు. ఇంకొక చిన్న పాయింట్, లాస్ట్ టైం ఒక చిన్న కంప్లైంట్ వచ్చింది, కామెంట్స్లో కూడా పెట్టినారు, మన గ్రూప్లో కూడా పెట్టినారు. ఒక చిన్న పిల్లోడు కొంచెం కస్టమర్ సర్వీస్ కొంచెం తగ్గింది, కొంచెం ఆడ్గా మాట్లాడుతున్నాను, కొంచెం ఫీడ్బ్యాక్ వచ్చింది. సో నేను డెఫినెట్లీ ఇఫ్తకర్ భాయ్తో మాట్లాడిన ఈ విషయం, చిన్న పిల్లోడిది బిహేవియర్ కొంచెం మన సబ్స్క్రైబర్ మన ఫ్యామిలీతో వచ్చే వాళ్ళతో కొంచెం లూజ్గా ఉంది అని చెప్పిన. సో దానిపైన ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చిండ్రు, ఆ పిల్లోని తీసేసిండ్రు ఇప్పుడు. సో మనం ఇచ్చే ఫీడ్బ్యాక్ అంత ఇంపార్టెన్స్ కూడా ఉంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నో ఇష్యూస్, మీరు హ్యాపీగా రావచ్చు. మీ కస్టమర్ సర్వీస్ అంటే మీరు వచ్చినప్పుడు రిసీవింగ్ అదంతా చాలా బాగుంటుంది. ఇప్పటి నుంచి చూడండి, ఒకవేళ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా మీతో బిహేవియర్ ఇట్లా బాగాలేదంటే నాకు చెప్పండి, నేను దాని మీద వర్క్ చేపిస్తాను. దట్ ఈస్ మై వర్డ్, అంటే నేను మాటిస్తున్నా కస్టమర్ సర్వీస్ గురించి. ఓకే, సో ఫిషాలిక్ బ్రేడెడ్ లైన్ సేమ్, మళ్ళీ ఒక ఫిష్ కీపింగ్ నెట్, 2 మంచి నా ఫేవరెట్ ఫ్రాగ్స్, దుష్మన్ మల్టీ కలర్ బ్లాక్ అండ్ వైట్, స్కేలర్ ఫిష్ కీలింగ్ది, చేపలు పెట్టుకోవడానికి ఫిష్ కీపింగ్ నెట్, ఇవన్నీ హ్యాండిల్ చేయడానికి సేఫ్టీ బ్యాగ్. ఇది మంచి బ్యాగ్, మంచి క్వాలిటీ, ఇది లోపల చూడొచ్చు మంచి ఫోమ్ ఉంటుంది. సో ఈ బ్యాగ్ కూడా ఈ ఎంటైర్ కాంబో 6000 రూపీస్ పడుతుంది. ఓకేనా, జస్ట్ ఇన్ కేస్ మీకు లైన్ కానీ ఏదైనా చేంజెస్ ఉంటే చిన్న చిన్న చేంజెస్ చేస్తారు. సో నాకు సోఫార్ ఉన్న ఐటమ్స్ కొంచెం రీజనబుల్ మంచి కాంబో అనిపించింది, అందుకోసం మీకోసం పిక్ చేసిన. ఇంకొకటి అన్నను హండిగా ప్రమోట్ చేస్తున్నాం, మనం తీసుకుంటాం, అక్కడ నేను ఏం తీసుకోవట్లేదు, ఏం లేదు. జస్ట్ నేను ఒక మంచి క్వాలిటీ ఐటమ్స్, ఎక్కువ కలెక్షన్ ఉన్న ప్లేస్ ఇది, పెద్ద స్టోర్ ఇది హైదరాబాద్లో. సో చాలా మంచి కలెక్షన్, చాలా హ్యూజ్ వేరియంట్ కలెక్షన్స్ ఉన్నాయి. ఒకరోజు ఈ స్టోర్కి వస్తే మీరు ఒక 2-3 రౌండ్స్ కొట్టగానే మీకు వావ్ అనిపిస్తుంది, ఆ ఫీల్ వస్తుంది. ఇంకొకటి, అన్న నీకు ఇదే ఫుల్ టైం బిజినెస్, పైసలు ఏదైనా కాదు, నాకు ఒక జాబ్ ఉంది, నేను ఒక కార్పొరేట్ కంపెనీలో జాబ్ కూడా చేస్తాను. సో అది జాబ్, ఇది ప్యాషన్ అనమాట. సో ప్యాషన్తో కొంచెం ఇంట్రెస్ట్ కాబట్టి చేస్తున్నాను అనమాట. మా సబ్స్క్రైబర్ ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా వస్తుంది కదా, యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో మనకు మంచి సపోర్ట్ వస్తుందని ఆ మోటివేషన్ తోటి చేస్తూ ఉంటా. అంటే మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ అంటే పెద్దోళ్ళే, యూత్, టీన్సే కాకుండా చిన్న పిల్లలు కూడా ఉన్నారు. సో నేను ఒక లాస్ట్ వీడియోలో చూపించిన ఫిషింగ్ స్పాట్లో ఒక చిన్న పిల్లడికి వచ్చి పట్టుకొని మామ అని చెప్పి పట్టుకొని నాకు చాలా ఎమోషనల్గా అనిపించింది. సో కిడ్స్ కాంబో అంటే ఒక సమ్మర్ హాలిడేస్ వచ్చేసింది కాబట్టి నా పర్సనల్గా సజెషన్ ఏంటంటే పిల్లలకి ఫోన్, ట్యాబ్ అట్లా కాకుండా, సిస్టమ్, ల్యాప్టాప్ కాకుండా ఒక ఫిషింగ్ రాడ్ ఇవ్వండి, అది చాలా హెల్ప్ చేస్తుంది. ఫిషింగ్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. మెడిటేషన్ లాగా ఉంటుంది పిల్లలకి, కొంచెం పిక్నిక్, సమ్మర్ హాలిడే వెకేషన్ లాగా ఉంటుంది. పిల్లల్ని తీసుకెళ్ళి మంచి ఒక పిక్నిక్ స్పాట్ లాగా ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది. పిల్లలకి ఇది ఫోకస్ కూడా పెరుగుతుంది. నార్మల్గా ఫిషింగ్ చేసినప్పుడు ఫ్లోటర్ మూవ్మెంట్ అంతా చేసి ఫిష్ క్యాచ్ చేసినప్పుడు వాళ్ళకి కాన్ఫిడెన్స్ కానీ ఇంకా మంచిగా ఎంకరేజింగ్ లాగా ఉంటుంది. అరే వీ అచీవ్డ్ ఇట్ అని అనిపిస్తుంది. ఒక చిన్నపిల్లలకి ఒక ఫస్ట్ ఫిష్ పడ్డప్పుడు వచ్చే ఎక్సైట్మెంట్ దేంట్లో రాదు. సో నా సజెషన్, చిన్నపిల్లలతో మీతో పాటు పిక్నిక్ లాగా ఫిషింగ్కి తీసుకెళ్ళండి వీకెండ్ రోజు, ఎస్పెషల్లీ సమ్మర్ హాలిడేస్లో. సో పిల్లల కోసం నేను ఒక మంచి కాంబో తీసుకొచ్చాను బడ్జెట్లో, జస్ట్ 1500 రూపీస్లో కిడ్స్ కాంబో. సో ఈ ఫిషింగ్ రాడ్ ఉంటే జస్ట్ ఒక 5 feet ఉంటుంది. దీంట్లో కలర్స్ అంటే మన చిన్న పిల్లలకి కలర్స్ అంటే ఇష్టం కాబట్టి అట్రాక్టివ్ కలర్స్. సో నేను ఒక 5 feet రాడ్, ఓకే, ఇవి రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు అనమాట. అంటే మనం నార్మల్గా పిల్లలకి బ్రాండెడ్ కొనిస్తే కింద కొట్టడం అంతా చేస్తారు కదా, వీటిని మంచిగా వాడుకోవచ్చు. రఫ్ అండ్ టఫ్ కింద మీద కొట్టవచ్చు. గట్టిగా ఉంటాయి రాడ్స్, ఇవి ఎక్కువ రోజులు వస్తాయి. లైట్ వెయిట్, స్ట్రాంగ్, లాంగ్ లాస్టింగ్, అంటే ఎక్కువ రోజులు వస్తాయి. ఈ కాంబోలో ఏదైనా ఒక కలర్, మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి, ఒక కలర్ పిక్ చేసుకోమని చెప్తున్నా. ఓకే, సో ఒక రాడ్, దీంతోపాటు ఒక సేఫ్టీ బ్యాగ్, ఒక బ్రేడెడ్ లైన్, ఇంకా ఒక ఫ్రాగ్, ఇట్లాంటి గుచ్చ, పాపప్ ఫీడర్, వీటితోటి ఇవన్నితోటి ఒక స్పిన్నింగ్ రీల్ కూడా చూపిస్తా. సో ఇది QS సిరీస్, అంటే ఇది బిగినర్స్, చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు రఫ్ అండ్ టఫ్ వాడినా ఏం కాదు ఈ రీల్. సో అది దృష్టిలో పెట్టుకొని ఇది పిక్ చేస్తాను నేను. నాకు కొంచెం కలర్ఫుల్ కూడా అనిపించింది, షైనింగ్ కూడా అనిపించింది. చిన్నపిల్లలకి షైనింగ్ అట్లుంటే అట్రాక్టివ్ ఉంటుంది కదా. సో రఫ్ అండ్ టఫ్ వాడచ్చు, స్మూత్ కూడా ఉంటుంది, లైట్ వెయిట్. మెయిన్ నా కాన్సెప్ట్ ఏంటంటే షైనింగ్, కలర్ఫుల్, స్మూత్, లైట్ వెయిట్ చూసుకున్నా. ఎక్కువ బరువు కూడా ఉండదు, చిన్నపిల్లల చేతులు చిన్నగా ఉంటాయి కదా, ఎక్కువ బరువు మోయలేరు. సో అందుకోసం నేను ఈ కాంబో ఫిక్స్ చేసిన. సో ఈ కాంబో ఫైనల్ చేసిన. ఇది జస్ట్ 1500 రూపీస్. నేనైతే నా పర్సనల్గా నా సన్కి అయితే నేను ఎంకరేజ్ చేస్తాను, ఫిషింగ్కి వెరీ సూన్ తీసుకోబోతున్నా. మీరు కూడా ఈ హాలిడేస్లో పిక్నిక్లో తీసుకెళ్ళండి. నన్ను అడిగితే ఫోన్, ట్యాబ్స్ కంటే ఫిషింగ్ రాడ్ ఒకటి ఇవ్వండి, మంచిగా ఉంటుంది. పిల్లల బిహేవియర్ కూడా బాగుంటుంది, వాళ్ళ ఎక్సైట్మెంట్, ఎంజాయింగ్, ఫోకస్ కూడా పెరుగుతుంది. సో ఇంతకుముందు సేమ్ కాంబో 1500 రూపీసే. పిల్లలకి నేను 5 feet మన రాడ్ చూపిస్తాను కదా, సాలిడ్ ఫైబర్ గ్లాస్ రాడ్, కలర్ఫుల్.
ఇదే కాంబోలో సేమ్ 1500 కాంబోలోనే ఈ 3 అంటే ఏదైనా ఒక రాడ్ పిక్ చేసుకోవచ్చు, లేదంటే ఒక టెలిస్కోపిక్ రాడ్ ఒక అడ్వాంటేజ్ ఉంది ఏంటంటే అది ఇంకా లైట్ వెయిట్ ఉంటుంది, పిల్లలు డే అంతా పట్టుకోవచ్చు, దీన్ని చాలా బరువు తక్కువ ఉంటుంది. ఇది కూడా సేమ్ 5 feet మంచిగా ఆడుకోవచ్చు. తిలాపియా, రవ్వు, ఫ్లోటర్ ఫిషింగ్, పిల్లలతో ఎక్కువ ఫ్లోటర్ ఫిషింగ్ చేపిస్తే సూపర్ ఎంజాయ్ చేస్తారు. సో ఇదేంటంటే డే అంతా వాళ్ళు ఇట్లా పట్టుకున్నా వాళ్ళకి షోల్డర్ పెయిన్ రాదు, ఏం రాదు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో సేమ్ కాంబో 1500 రూపీసే. ఈధర్ మీరు ఈ రాడ్ తీసుకోవచ్చు, లేదంటే టెలిస్కోపిక్ రాడ్ తీసుకోవచ్చు. అడ్వాంటేజ్ ఏందో కూడా మీకు చెప్పిన, లైట్ వెయిట్ ఉంటుంది. అది ఇంతవరకు మన ఛానల్లో చేయండి సింగ్ కాంబో తీసుకొచ్చిన అనమాట. సో సింగ్ షికార్ ఎక్స్పర్ట్స్ లవర్స్ చాలామంది ఉన్నారు కాబట్టి మీకోసం నేను పర్సనల్గా హ్యాండ్ పిక్డ్ కాంబో తీసుకొచ్చిన. సో దీంట్లో ఇది సింగ్ రాడ్ అనమాట. ఇది సో దీనికి ఇట్లా లైన్ వస్తుంది, లైన్ ఇట్లా పెట్టి ఇట్లా షార్ట్ కొడతారు, ఒక్క చేత కొడతారు. ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, దీనికి దారం కట్టుకుంటారు. సో ఈ రాడ్ కాంబోలో ప్లస్ హంటింగ్ హాబీ వాళ్ళ బ్రాండింగ్లో లైన్, ఇది ఉండి అంటారు. సో దీన్ని ఇక్కడ నుంచి కట్టుకొని పక్కన పెట్టుకుంటారు. దీనికి లైన్ మోనో లైన్ అంటే టంగూస్ దారం అనమాట. ఇది వచ్చేసి 0.50 mm ఉంది. మీ కెపాసిటీ బట్టి, అంటే ఒకవేళ మీరు దగ్గర ఉన్న మీ చుట్టుపక్కల ఉన్న చేపలు చాలా పెద్దగా ఉన్నాయి అంటే ఈ పెంచుకోండి, వాళ్ళని అడగండి. నాకు 0.50 mm కాదు, ఒక 0.70, 80 mm కూడా అడగొచ్చు. ఓకే, దీంట్లో 45 meters ఉన్నాయి, దీంట్లో 2 వస్తాయి ఇదే కాంబోలో. దీంతో పాటు మీకు ఇట్లా ఒక ఫ్లోటర్ సెటప్ చేయించిన, ఇది ఉంటుంది ఒక ఫ్లోటర్ సెటప్ లాగా. జస్ట్ ఈ ఫ్లోటర్ తీసేస్తే మీకు సింగ్ సెటప్ అయిపోతుంది. ఈ హుక్స్ ఒకటి, దీంట్లో 2 hooks ఉన్నాయి. ఇంకా మీకు ఒకటి ఫిషింగ్ ఈ సింగ్ రాడ్ పెట్టుకోవడానికి సేఫ్టీ బ్యాగ్ ఒకటి. ఇవన్నీ కలిపి మీకు జస్ట్ 750 రూపీస్ మాత్రమే. ఓకే, ఇది శ్రీకాంత్ అడ్వెంచర్స్ హ్యాండ్ పిక్డ్ ఐటమ్స్ మన సబ్స్క్రైబర్స్ కోసం. దీని మీద కాంబో తీసుకురావాలని చెప్పి ఈసారి తీసుకొచ్చిన. సో ఇది సింగ్ కాంబో అనమాట, 750 రూపీస్ మాత్రమే. సో సేమ్ ఐటమ్స్ ఇంకొక కాంబో కూడా ఉంది, అంటే ఇవే ఐటమ్స్, ఈ హుక్స్ సేమ్, మన లైన్ బ్యాగ్ ఒకటి, ఈ లైన్ ఇంకా ఈ 2 సేమ్, జస్ట్ రాడ్ చేంజ్ చేసిన. అంటే ఇది కొంచెం లేటెస్ట్గా వచ్చింది, ఇది ఓల్డ్ మెథడ్ రాడ్ అనమాట. సింగ్లో స్ట్రాంగ్ ఉంటే చాలా మంచిది, వుడన్తో చేసింది. దీంట్లో ఇది లేటెస్ట్ అడ్వాన్స్, ఇది లైట్ వెయిట్ అనమాట. టిప్, ఫైబర్ టిప్ ఉంటుంది కదా, దాంతో చేసిండ్రు. ఇది అన్బ్రేకబుల్, చాలా బాగుంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. ఓకే, ఈ రాడ్ ఈధర్ మీరు అన్ని సేమ్ ఐటమ్స్ ఇది తీసుకోవచ్చు, ఈ రాడ్ తీసుకోవచ్చు, సేమ్ 750 రూపీస్. కొందరికి ఇది ఇష్టం ఉంటుంది, ఎందుకంటే కొంచెం మన ఓల్డ్ యాంగ్లర్స్ ఉంటారు కదా, సీనియర్ యాంగ్లర్స్, వాళ్ళంతా ఇట్లాంటివి ప్రిఫర్ చేస్తారు చెక్కది. ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన ఇప్పుడు జెన్జీస్ అనొచ్చు, వాళ్ళు జనరేషన్ వాళ్ళు కొంచెం లైట్ వెయిట్ కాబట్టి ఈ హ్యాండిల్ ప్రిఫర్ చేస్తారు. సో ఈధర్ ఈ రాడ్ సేమ్ ఐటమ్స్, ఈ కాంబో 750 రూపీస్ మాత్రమే మన శ్రీకాంత్ అడ్వెంచర్స్ ఫ్యామిలీ అండ్ సబ్స్క్రైబర్స్కి. సో ఇది ఈ కాంబో వీడియోస్ సక్సెస్ఫుల్గా, అంటే అట్లీస్ట్ ఒక 4-5 hours నేను ఇట్లా ఈ కాంబోలో ఈ ఐటమ్స్ ఉండాలా, ప్రీమియం క్వాలిటీ ఐటమ్స్, నేను యూజ్ చేసింది, నేను రివ్యూస్ విన్నది, నేను వీడియోస్లో చూసింది, తెలుసుకుంది, అంటే నాకు తెలిసిన వాళ్ళు వాడిన మంచి క్వాలిటీ ఐటమ్స్ నేను తీసుకొని వచ్చిన ఈ కాంబోస్. కొంచెం అంటే లాస్ట్ టైం కాంబోస్ కంటే కొంచెం ఎక్కువ ప్రైజింగ్లో కూడా తీసుకొచ్చిన ప్రీమియం ప్రోడక్ట్స్ అనమాట. ఇదేంటంటే కొంచెం నేను నా సజెషన్ ఏంటంటే కొంచెం ఎక్కువ అమౌంట్ పెడితే చాలా రోజులు వస్తుంది. కొంచెం నేను బిగినర్ని ఫస్ట్ నేర్చుకొని తర్వాత ఖర్చు పెడతా అంటే ఒక తక్కువ బడ్జెట్లో కాంబో తీసుకోండి. మంచి కాంబోస్, అన్ని సూపర్ కాంబోస్ మీకోసమే. ఏదైనా పర్టికులర్ కాంబో కావాలంటే వీడియో నడుస్తున్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. హంటింగ్ హాబీ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఓకేనా, మీరు వాట్సాప్లో వాళ్ళకి ఆర్డర్ చేసుకోవచ్చు, లేకపోతే కాల్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. సపరేట్ ఐటమ్స్కి 10% డిస్కౌంట్, కాంబోస్ అయితే ఫిక్స్డ్ ప్రైస్. ఈ వీడియోలు అంతా చూసిండ్రు కదా. సో మీకు ఏదైనా పర్టికులర్ కాంబో బాగా నచ్చింది, ఏదైనా నచ్చలేదు, మీకు ఏదైనా చేంజెస్ చేయొచ్చా అన్నది ఏమైనా సజెషన్ ఫీడ్బ్యాక్ ఉంటే ఈ వీడియో కామెంట్స్లో పెట్టేసేయండి. సో నేను దాన్ని బట్టి నేను నెక్స్ట్ టైం ఇంకా మంచి కాంబోస్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ వీడియో. ప్లీజ్ డూ గివ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీకాంత్ అడ్వెంచర్స్. హైప్ అని ఒక కొత్త ఆప్షన్ వచ్చింది, హైప్ ఇవ్వండి, మనకు రీచ్ ఎక్కువ వస్తుంది. ఏదైనా ఫీడ్బ్యాక్, ఏదైనా కరెక్షన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. శ్రీకాంత్ అడ్వెంచర్స్ది వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, నేను ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్లో క్లిక్ చేసి మీరు ఒకవేళ జాయిన్ అయితే వాట్సాప్ గ్రూప్, మీకు వాట్సాప్ గ్రూప్లో మంచిగా ట్రిక్స్ అండ్ టిప్స్ వచ్చేస్తాయి దాంట్లో. సో ఆ గ్రూప్లో అందరు ప్రో యాంగ్లర్స్ అందరు ఉంటారు, వాళ్ళని ఫీడ్బ్యాక్, కొన్నిసార్లు స్పాట్స్ కూడా ఇస్తారు, కొన్నిసార్లు స్పాట్స్ ఇవ్వరు, కానీ నేర్చుకోవడానికి చాలా మంచి గ్రూప్ అది. కొత్త ఐటమ్స్ ఏమొచ్చినా దాంట్లో పెడతా ఉంటాను కొన్నిసార్లు నేను.